మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని పసుపు కొమ్ములు కావాల్సి వచ్చి పసుపు కొమ్ములని తీసుకోవడానికి 5-6 చెట్లు వేసానండి పసుపు ఇంట్లో కోసమని. ఇది చూడండి ఎలా వచ్చిందో పసుపు చూడండి, ఇదిగో ఇలా వచ్చింది చూడండి. ఈ పసుపు ఈ చెట్టుకు చూడండి ఇలాగ ఎలా వచ్చిందో. ఇవన్నీ తీయాలని అని చెప్పేసాను 2-3 చెట్లు తీసి అవసరం అన్నీ తీస్తున్నానండి. మరి అదేవిధంగా టమాటాలు కూడా చాలా పండినాయండి. టమాటాలు మరి పండి రాలిపోతున్నాయి, అందుకోసమని ఈరోజు టమాటాలు కోయడానికి వచ్చి ఇదిగోండి మా అమ్మగారు వచ్చారండి నాగార్జున సాగర్ నుంచి. హాయ్ చెప్పమ్మా. హాయ్ అంటాను. మా అమ్మగారు వచ్చారు. చక్కగా ఈరోజు మా అమ్మగారు టమాటాలు కోస్తారండి, నేనైతే పసుపు కొమ్ములు తీస్తాను. ఇవన్నీ కోసి ఎన్ని వచ్చినాయి చూపిస్తానండి. టమాటాలు కూడా మా అమ్మగారు ఎన్ని వచ్చినాయి టమాటాలు కూడా నేను చూపిస్తానండి, కోసిన తర్వాత చూపిస్తానండి. ఇది చూడండి టమాటాలు చూడండి రాలిపోతున్నాయండి, చాలా రాలిపోతున్నాయి. ఇది చూడండి గుత్తులుగా. మరి టమాటా అయితే మాకు అవసరం అయితే 1 కేజీ పచ్చడి పెట్టుకుంటానండి. తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి వాడుకుంటున్నాను, స్కూల్లోకి వాడుకుంటున్నానండి. ఈ టమాటాలన్నీ కోసి ఎన్ని అవుతాయో మీకు చూపిస్తానండి. అదేవిధంగా పండు మిరపకాయలు కూడా చూడండి, ప్రతి చెట్టుకి ఇలా వచ్చిందండి. ప్రతి చెట్టుకి పండు మిరపకాయలు పచ్చడి కూడా పెడతామండి. పచ్చడి పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఈరోజు మాత్రం పసుపు కొమ్ములు టమాటాలు కోస్తానండి. చూడండి ఎంత చక్కగా కోస్తున్నాము చూడండి. మరి ఎంత చక్కగా మరి మనం వేసినటువంటి పంటని కోసుకుంటూ ఉంటే చాలా ఆనందం వేస్తుందండి. ఇప్పుడైతే రేటు తక్కువ ఉందని అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా కాయండి, ఇది మనము పెంచుకున్న కాయండి. ఇదిగో ఈ కాడ ఇదే విధంగా ఉంటే దాదాపు 20 రోజులు అయిన తర్వాత కూడా కాయ మాత్రం మెత్తపడలేదండి. చాలా కాయలు అలాగే కోసాను. చూస్తాను చూడండి ఎలాగ వస్తుందో. చాలా ఉన్నాయండి, కాయలన్నీ రాలిపోతున్నాయండి. అని చక్కగా వస్తుంది చూడండి. అమ్మ నాగార్జున సాగర్ నుంచి వచ్చిందండి. వచ్చి ఈరోజు మరి రామ్మ మరి టమాటాలు పసుపు కొమ్మలు కోద్దాం రామ్మ అని చెప్పేసి అన్నాను. ఇవి చట్నీకండి కోస్తుంది. ఈరోజు చాలా అవుతాయండి, 5 కేజీలు దాకా అవుతాయి టమాటాలు, అందుకని కోస్తున్నామండి. చెట్టుకి కేజీ దాకా ఉన్నాయండి ఒక్కొక్క చెట్టుకి వచ్చి. చూడండి 2-3 చెట్లు చేశానండి. ఇది అవసరమని నేనైతే ఈ పసుపు కొమ్మల్ని తీసానండి. చాలా చక్కగా వచ్చినాయి, ఇంకా ఉన్నాయండి. అది అవసరం అన్నప్పుడే తీసుకోవచ్చని చేశాను. ఇదిగో అమ్మగారు కోసారు చూడండి. మరి టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయండి. ఇంతవరకు చాలని కోసుకుంటున్నామండి. బాయ్ అండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.